హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మనం ఈ వీడియోలో పవిత్రమైన రామ అయోధ్య గురించి మనము అసలు ఆ కథ ఏమిటి అదంతా కూడా మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మందికి కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదండి. సో ఆ కథని మనము తెలుసుకుందాము. పవిత్రమైన శ్రీరాముని అయోధ్య కథను గురించి మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత మన రాముణ్ణి మనం అక్కడ సాధించుకున్నాము, మన రాముణ్ణి అక్కడ ప్రతిష్ఠించుకున్నాము. కాబట్టి మనందరం కూడా అసలు అక్కడ జరిగిన కథను తెలుసుకోవాలి. ఎలా అయితే మనందరం స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947ని ఎలా గుర్తుపెట్టుకున్నామో, నిజంగా మనం అందరం కూడా ఈ 2024వ సంవత్సరం జనవరి 22వ తేదీని కూడా మనందరం అంత గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇది చరిత్ర పుటల్లో లిఖించదగిన సంవత్సరము, ఆ తేదీ అని మనం చెప్పుకోవచ్చు. అంత పవిత్రమైన రోజు ఈ జనవరి 22వ రోజు. ప్రతి హిందువు కూడా ఎంతో గర్వించదగిన రోజు ఈ రోజు. ఎందుకంటే మన శ్రీరాముణ్ణి మనం అయోధ్యలో ప్రతిష్ఠించుకున్న రోజు కాబట్టి ఇది. అసలు ఆ కథ ఏంటో మనము తెలుసుకుందాము. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరిగింది. శ్రీరామ అనే పదం చాలా శక్తివంతమైనది. రామనామం జపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది అని మన పెద్దలు చెబుతారు. ఇంతటి శక్తివంతమైన శ్రీరాముని జన్మస్థలం అయిన అయోధ్య గురించి మనమందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయోధ్య అనే పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. శ్రీరాముని పూర్వీకులే ఆయుధ్ మహారాజు అన్నమాట. శ్రీరాముడు అవతరించిన ప్రదేశము ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటు వల్ల దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అలా చేయడం వల్ల ఆయనకి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు అనే మహర్షి అయోధ్యకు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకువెళ్తాడు. ఇదంతా మనకి తెలిసిన విషయమే. ఆ తర్వాత రావణ సంహారం, తర్వాత రామ అవతారం చాలించడం, ఇవన్నీ ఈ కథంతా మనందరికీ తెలుసు. రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుషుడు రామ మందిరాన్ని నిర్మించాడు. లవకుశలు ఉన్నారు కదా, వాళ్ళల్లో కుశుడు ఈ రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని పండితులు చెబుతున్నారు. 1528వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని బాబర్కి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలు, రామ మందిరాలన్నీ కూడా బాబర్కి ఆదేశంతో కూల్చివేశారు. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తర్వాత అక్కడ మసీదు కట్టారు. దాని పేరే బాబ్రీ మసీదు. ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా హిందువులు అడుగు పెట్టలేదు. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలుసుకొని మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు.
దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రాముని పేరు మీద ఒక వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులందరూ కూడా అక్కడ పూజలు చేసుకునేవారు. ఎప్పుడైతే జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులందరికీ కూడా ధైర్యం వచ్చింది. 1859వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలందరూ మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందువులు చేసిన పనియే అని ముస్లింలు కోర్టులో కేసు వేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడు కాబట్టి ఆ స్థలము తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు. మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి. అయితే హిందువులందరూ కూడా రాముల వారి విగ్రహాలను తొలగించడానికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటుకి తాళం వేసేశారు. మసీదులో ఉన్న రాముల వారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులు ఇవ్వమని కోర్టులో కేసు వేశారు. అప్పుడు కోర్టు అంగీకరించలేదు. కానీ మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజలు చేసుకోవాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది. ఎల్కే అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి ఒక మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని, వేరే ఇంకేదీ నిర్మించకూడదని చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అనేక వాదనలు విచారణల అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ స్థలం హిందువులకే చెందుతుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మన మోదీ గారు రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం అనేది మొదలైపోయింది. అయోధ్య నుంచి అందరికీ కూడా అక్షింతలను పంపించారు. ఈ అక్షింతలు అనేవి చాలా పవిత్రమైనవి. ఇవి జనవరి 22 లోపలే ప్రతి ఇంటికి అందాలని వారందరూ కూడా మనందరికీ అక్షింతలను అందజేశారు. ఈ అక్షింతలు మనము పూజ చేసిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు ప్రతి నిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది, లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి. అలా అని గాలి తగని ప్రదేశంలో గనక ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి ఈ అక్షింతలను మీరు భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలను గనక మీరు తల మీద వేసుకొని వెళితే ఆ రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు వస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే
వివాహం అయిన వాళ్ళు గనక వేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.